2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం శశికాంత్ గారు. నమస్తే నాగేష్. హోమ్ లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి సడన్ గా చనిపోతే ఆ లోన్ ఎవరి మీద ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? అసలు పరిస్థితి ఏంటి సార్? అసలు హోమ్ లోన్ తీసుకున్నారు, చనిపోయాడు, ఏంటి పరిస్థితి? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తే చాలా మందికి మనము సజెషన్ ఇచ్చేసినట్టే నాగరాజ్ గారు. హోమ్ లోన్ తీసుకునే వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తి ఇన్సూరెన్స్ చేయించుకుంటాం కరెక్ట్. చాలా మంది హోమ్ లోన్ తీసుకునేటప్పుడు మినిమం మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ఆర్ గివింగ్ ఇన్సూరెన్స్ లేకుండా దే ఆర్ నాట్ డిస్బర్సింగ్ ద అమౌంట్. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని వేరే ఒక కైండ్ ఆఫ్ బ్యాంక్స్లో ఇన్సూరెన్స్ లేకుండా, ఎందుకంటే ఆ మనిషి పోతే సరే ఇల్లు తీసేసుకుందాంలే అన్నట్టు ఉంటారు కదా కొంతమంది. ఇన్సూరెన్స్ ఇంత ప్రీమియం నేను కట్టలేను, నా ఇంటి వాల్యూ ఇంత ఉంది కదా, నేను ఇన్సూరెన్స్ కట్టను అని బలవంతంగా ఏదో నామ మాత్రానికి ఏదో ఇన్సూరెన్స్ చేసుకొని లోన్ డిస్బర్స్మెంట్ చేస్తాం జరుగుతుంది. అట్లాంటి టైంలో మా దగ్గరికి కేసులు వస్తుంటాయి కదా నాగరాజు గారు, ఫ్యామిలీ చాలా బాధపడుతుందండి. ఉదాహరణకి నేను మీకు ఒక మంచి ఉదాహరణ ఇస్తాను. ఇటీవల నన్ను ఒక క్లయింట్ కలిశాడు, చాలా మంచి ఉదాహరణ ఇస్తాను. దే ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. తల్లి చనిపోయింది. ఓకే, తల్లి పేరు మీద లోన్ తీసుకున్నాడు ఈ వ్యక్తి, కొడుకే. ఏదో బిజినెస్ అని చెప్పి తల్లి పేరు మీద లోన్ తీసుకున్నాడు. ఆ తల్లి చనిపోయింది. ఓకే, అది ఏమైంది, ఆటోమేటిక్గా ఇలా తండ్రి ప్లస్ పిల్లలు ఎవరైతే, ఇప్పుడు తనకి ఒక 2-3 ఆడపిల్లలు ఉన్నారు, ఈయన, వీళ్ళందరూ కలిసి సిగ్నేచర్ పెట్టేశారు, మా అన్నయ్యకి ఇచ్చేస్తున్నాం ఈ ప్రాపర్టీ అని. అర్థమైందా మీకు? అర్థమైంది. వాళ్ళందరూ కలిసి సిగ్నేచర్ పెట్టేశారు, ఇది మా అన్నయ్యకి ఇచ్చేస్తున్నాం ప్రాపర్టీ, ఇది మా ప్రాపర్టీకి సంబంధం లేదు, మా అన్నయ్యకి ఇచ్చేస్తున్నాం ప్రాపర్టీ అని. ఇప్పుడు ఏమైంది, ఈ వ్యక్తి ఎవడైతే ఉన్నాడో ఆ లోన్ బాధ్యత మొత్తం ఈ వ్యక్తి పైనే పడింది. మీకు అర్థమవుతుందా నారాజు గారు? ఆ బ్యాంక్ ఏం చేసింది, ఫస్ట్ ఆ ప్రాపర్టీని రిలీజ్ చేసింది, వెంటనే ఈయన పేరు మీద మార్టిగేజ్ చేసేసింది. బా, ఎందుకంటే ఓనర్ ఎవరు, ఈయనే, కొడుకే ఓనరు. అవును, ప్రాపర్టీ ఇట్లా రిలీజ్ చేస్తాము, ప్రాపర్టీ ఇట్లా ఇమ్మీడియట్గా మార్టిగేజ్ చేస్తాము. అంటే ఆ ఈఎంఐ ఈ కొడుకు కడుతూ ఉండాలి. నార్మల్గా సహజంగా ఒకవేళ ఇట్లాంటి కేసు అవుతే ఆడపిల్లలు లేకపోతే మగపిల్లలు మిగతా వాళ్ళందరూ వచ్చి కొట్లాడతారు, నాకు కావాలి అని. ఈ కేసులో నాకొద్దు అన్నారు. ఓకే, ప్రాపర్టీ మొత్తం వాళ్ళ సోదరుడి పేరు మీద రాసేస్తాం జరిగింది, అంగీకారంతో రాసేస్తాం జరిగింది. ఇప్పుడు ఎవరైతే లీగల్ హెయిరో, ఎవరికైతే ఈ ప్రాపర్టీ సంక్రమిస్తుందో లోన్ ఈఎంఐ కట్టే బాధ్యత కూడా మరి వాళ్ళదే. ఆ వ్యక్తి దగ్గరికి వస్తాం జరిగింది. అదే వాళ్ళ తల్లిగారు కనుక లోన్ తీసుకునేటప్పుడు ఈ వ్యక్తే ఇన్సూరెన్స్ కూడా ఇప్పించుంటే, కంప్లీట్ ఇన్సూరెన్స్, ఫుల్ డిప్ ఇన్సూరెన్స్ కనుక ఇప్పించుంటే 100% ఆ ప్రాపర్టీ ఫ్రీ అయ్యేది. వీళ్ళకి ఇంత ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఉండేవి కావు. వ్యాలిడ్ పాయింట్ సార్. అబ్సల్యూట్లీ నారాజ్ గారు. ₹1 కోటి ప్రాపర్టీ తీసుకున్నప్పుడు 3 లక్షలు 4 లక్షలు అప్పుడప్పుడు ఇన్సూరెన్స్, ఫుల్ డిప్ ఇన్సూరెన్స్ మొత్తం ₹1 ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఇన్సూరెన్స్ తీసుకోమని నేను చెప్తాను. తీసుకోకపోతే ఆ తర్వాత ఆ బాధ్యత మొత్తం కంప్లీట్గా లీగల్ ఎయిడ్స్కి వెళ్తుంది. అయితే నాగరాజ్ గారు, ఇందులో చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ ₹1 కోటి లోన్ తీసుకున్నాము, లీగల్ హెయిర్ ఒకళ్ళే ఉన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొడుకే ఉన్నాడు అనుకోండి, ఎవరు లేరు అనుకోండి, బ్యాంక్ ఏం చేస్తుంది, అప్పుడప్పుడు కంప్లీట్ లోన్ అమౌంట్ ఎంత ఉంటుందో ₹1 కోటి, ఓన్లీ ఇంట్రెస్ట్ లేకుండా ఓన్లీ ఆ ₹1 కోటినే జప్తు చేసుకుంటుంది. ఇల్లు అమ్మేసి ఇంట్రెస్ట్ పార్ట్ అడగకుండా కూడా అప్పుడప్పుడు వాళ్ళు వేలం పాటలో వేస్తాం జరుగుతుంది. కొంపదీసి ఎవరైనా కొన్ని కేసెస్లో గ్యారెంటర్ ఉంటే మాత్రం టోటల్ బాధ్యత గ్యారెంటర్ అయిపోతుంది నాగరాజ్ గారు. బా, మనం చూస్తుంటాం కదా, చిన్నప్పుడు, ఇప్పట్లో మనం ఎక్కువ వినట్లే, కానీ చిన్నప్పుడు ఒక 20-30 ఏళ్ల క్రితము మన ఇంటి వెనకాల పెద్ద మనిషి అంకుల్ అని పిలిచేటోళ్ళం కదా. అప్పుడు వాళ్ళ ఇల్లు జాగ్రత్తగానే ఉండేది. వాళ్ళు ఎవరైతే సిగ్నేచర్ పెట్టారో ఎవరికో వాళ్ళ వీళ్ళ ఇంట్లో సామాన్లు అనేది తీసుకెళ్ళిపోయేవాళ్ళు. చాలా మందికి ఆల్మోస్ట్ రికలెక్ట్ చేసుకుంటే గుర్తొస్తూ ఉంటాయి ఇలాంటివి. ఎందుకు అంటే గ్యారెంటర్ విల్ బి అసైన్డ్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద బారోవర్. ఆ బారోవర్ కనుక అప్పు చేసి గ్యారెంటర్ కనుక సైన్ పెడితే ఆ గ్యారెంటర్ ఆస్తి కూడా జప్తు చేసే రైట్ బ్యాంకుకు ఉంటుంది. కాబట్టి గ్యారెంటర్ సిగ్నేచర్లు కూడా చాలా జాగ్రత్తగా పెట్టాలి, ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పెట్టకూడదు, రైట్. సో కొన్ని సందర్భాల్లో ఇన్సూరెన్స్ కట్టరు, పిల్లలు ఉండరు, ఆ మనిషి అలాగే ఎవరు ఏ ఆస్తులు లేకుండా ఆ ఇల్లు అలాగే ఉండిపోయినప్పుడు బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాపర్టీని తీసుకొని మార్కెట్లో పెట్టి వేలం పాట వేసి ఎంతవరకు వస్తుందో అంతవరకు తీసుకొని డబ్బులు రైట్ ఆఫ్ చేసేసి ఆ ఇంటికి ఇంకా చనిపోయిన వ్యక్తికి సంబంధం లేకుండా వదిలేస్తాం జరుగుతుంది. అంటే బ్యాంకరే ఆ చనిపోయిన వ్యక్తి ప్లేస్కి వచ్చి ఓనర్ లాగా వ్యవహరిస్తాం జరుగుతుంది.
సో ఇన్ని ఉంటాయి కాబట్టి నేను ముఖ్యంగా ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటి అంటే పెద్దలు ఎవరు లోన్ తీసుకున్నా కూడా ఆ లోన్కి ఇన్సూరెన్స్ అమౌంట్ ఫుల్ ప్రీమియం కట్టండి. ఏ బ్యాంక్ నుంచి తీసుకున్నా మీరే వాళ్ళని అడిగి మరీ, ఎందుకంటే మీకేం లాస్ ఉంది, బ్యాంక్ వాళ్ళకి ఏం లాస్ లేదు. ఆ ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు తీసేసుకుంటారు, లాస్ మీకే కదా. మీ పిల్లలు కట్టలేని పరిస్థితిలో ఉంటారు, చిన్న పిల్లలు ఉండొచ్చు, ఆరు ఉద్యోగం లేని పిల్లలు ఉండొచ్చు. దయచేసి హోమ్ లోన్, మార్టిగేజ్ లోన్ ఏది తీసుకున్నప్పుడల్లా కంప్లీట్ ఇన్సూరెన్స్ కట్టమని నేను మీ ద్వారా చెప్తున్నాను. వెరీ గుడ్ సజెషన్ సార్. నిజంగా చాలామందికి ఒక కనువిప్పు లాంటిది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. థ్యాంక్ యూ.